అధిపతి అయిన వినాయకుడి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈ దేహాన్ని మనం ఏం చేస్తామంటే చాలా చక్కగా అనారోగ్యాల పాలవకుండా ప్రకృతికి లయమవుతాం. ప్రకృతికి లయమవుతాం. అందరికీ ప్రకృతి ఇష్టమే. దూరం నుంచి వర్షం పడుతుంటే వెళ్ళి తడవలేరు, దూరం నుంచి చూస్తారు. అట్లా కాబట్టి ప్రకృతితో మమేకమైపోయే విధానం అన్నమాట ఈ జ్ఞానం అంతా కూడా. మనం వేరు, ప్రకృతి వేరు కాదు. మనం ప్రకృతితో కలిసి జీవించాలి. నచ్చుతుంది, కానీ ప్రకృతితో మనం కలిసి జీవించలేం. ప్రకృతి మనకి ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం, రాత్రి, వెన్నెల ఇవన్నీ ఎలా జరుగుతుందో మన దేహం కూడా దానికి అనుగుణంగానే తయారు చేయబడింది అనమాట. ప్రకృతికి అనుగుణంగానే మన దేహం తయారు చేయబడింది. మనం జీవించాల్సింది కూడా ప్రకృతికి అనుగుణంగానే మనం జీవించాలి. కానీ మనం ఏంటి దారి తప్పాం.